కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి బొమ్మతో వెలిసిన ఫ్లెక్సీల రగడ కొనసాగింది. వైసీపీ నేత సాయిప్రసాద్ రెడ్డి హయాంలో ముమ్మాటికి కబ్జా చేసి అక్రమంగా ఓ బిల్డింగ్లో వైసీపీ పార్టీ ఆఫీస్ పెట్టారనే సందేశంతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే కూటమి కుమ్మలాటల నుండి జనాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నుండి ఇటీవల బీజేపీలో చేరిన వెలాల్ మధుసూదన్ శర్మ ఈ ఫ్లెక్సీల రగడకు ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లెక్సీల వెనక కూటమి కుట్రకోణం ఏంటనేది ఈ బీజేపీ నాయకుడు ఒక యూట్యూబర్తో ఫోన్లో సంభాషించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆదోని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల రగడ ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వాళ్ళు ఊరికే ఉంటారా? ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ రాష్ట్రం అంతా ఉన్నారు. వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఏంటంటే బిల్డింగ్ పడిపోతూ ఉంది, దాన్ని కట్టలేని పరిస్థితిలో ఉన్నాము, ఏదో రకంగా డబ్బు కావాలో దీనికి అనే విషయంతోనే వాళ్ళు ఉన్న దాంట్లో సగం మనకి ఇచ్చినా సగం వాళ్ళు కట్టిపోయినారు. ఇప్పుడు పైన బిల్డింగ్ కట్టిండేది మనకి రీజన్ తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టిపోయినారు అనేది కూడా గమనించుకోవాలి పార్థసారథి. అంతేగాని ఎర్రస్వామి విత్డ్రా చేసుకోమను, ఎర్రస్వామి విత్డ్రా చేసుకుంటే నా ఆడబిడ్డలకి సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి ఇస్తా అని. నీది కాదు, నాది కాదు, అది ప్రాపర్టీ. ఆయన అమ్మినారు, వాళ్ళ ఎంజిఓస్ లీజుకి ఇచ్చారు, ఈయన దాన్ని కొన్నాడు, అంతే లీజు తీసుకున్నాడు. అంతేగాని దాని విషయంలోన ఎర్రస్వామి నా బినామీ ఎందుకు అవుతాడు? అంతా నా చుట్టుపక్కల ఉన్నవాడంత బినామీ కదా, పంచాడేది మంచిది కాదు. ఎర్రస్వామి టికెట్లు తీస్తూ ఉన్నా అంటాడు, చించిండొచ్చు, ఆ పరిస్థితుల్లో ఆ రోజులో చించిండొచ్చు. ఆయన జ్ఞానంతో నాకు తెలియదుతోనే ఈరోజు పైకి వచ్చిండొచ్చు. రాలేదని రూలేం లేదు కదా. ఎందుకంటే ఎంతమంది లేరు, కుమారస్వామి హోదా లేరు, ఎంతమంది ఆందోళన లేరు. మోడీ గారు టీ అమ్ముతుంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినాడు, చంద్రబాబు గారు 2 ఎకరాలు ముఖ్యమంత్రి అయినాడు, మన రజనీకాంత్ గారు కండక్టర్గా స్టార్ అయినాడు, అమ్మాని వాళ్ళు ఆయన పెట్రోల్ పోసేవాళ్ళు అని అంటా ఉంటారు. ఆ రోజులో ఈరోజు పెద్ద లక్షాధీశుడు అయినాడు, లక్షల కోట్లకి అధిపతి అయినాడు. ఏం చెప్తావు ఇట్లాంటివన్నీ? నీవు మీ నాయన టీచరు, నువ్వు డెంటల్ డాక్టర్గా పనిచేసినావు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ అంజిబాబు గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీకాంత్ గారు ఆదోనికి రావడం జరిగింది. ఆదోనిలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఇంట్లోకి వెళ్ళి ప్రచారం చేయడం. ఈ ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రంలో బ్రాహ్మణులకు మంచి జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఒక్క అభ్యర్థి కూడా టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 4 ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా 2 ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అభివృద్ధి చెందాలి బ్రాహ్మణులు అంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి ఈ ఆదోళనలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా కోరడానికి పెద్దలు రావడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా వారి యొక్క సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బ్రాహ్మణులు ఆదోళనలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ బ్రాహ్మణులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీతోనే ఉన్నారు. ఇది నిజం. తెలుగుదేశం పార్టీ కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉంది. బ్రాహ్మణులంతా కూడా వైఎస్ఆర్ పార్టీని పెడుతున్నారు, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా అటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో 500 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి కేవలం 135 కోట్లు మాత్రమే 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వివిధ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 95,000 మంది బ్రాహ్మణుల పిల్లలకు కానీ, బ్రాహ్మణ మహిళలకు కానీ, బ్రాహ్మణ పెద్దలకు కానీ సంక్షేమం అందించడం జరిగింది.